సమాచార కమిషనర్ని సైతం పోలీస్ స్టేషన్లోకి రానియకుండా అడ్డుకున్నటువంటి ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సమాచార హక్కు చట్టం అమలును పరిశీలించేందుకు మేడికొండూరు పోలీస్ స్టేషన్కి తనిఖీకి వెళ్లిన తమను లోనికి రానివ్వకుండా గేటుకు తాళం వేసి స్టేషన్ సిఐ ఇతర పోలీసు సిబ్బంది అడ్డుకున్నారని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు తెలిపారు. నెల 13 జరిగిన ఈ ఘటన మీద వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి ఆయన బుధవారం లేఖ రాశారు. 13 గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ సిఐ మధుసూదన్ రావు ఇతర పోలీసు సిబ్బంది మమ్మల్ని లోపలికి ప్రవేశించకుండా ప్రధాన గేటుకు తాళం వేశారు. సిఐసి అయినా కమిషన్ అధికారులైనా ఎస్పీ అనుమతి లేకుండా స్టేషన్లోకి అనుమతించమని సిఐ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు తమకు చట్టబద్ధమైనటువంటి విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం అనేది భారత న్యాయ సంహిత 2023 కింద శిక్షార్హమైన చర్యనే కాకుండా పోలీసు సిబ్బందికి వర్తించే ప్రవర్తన క్రమశిక్షణ నియమావళి ప్రకారం తీవ్రమైన దుర్వ్యవహారం అని చెప్పారు. పోలీసు అధికారుల ఈ ప్రవర్తన పూర్తిగా ఏకపక్షం చట్టవిరుద్ధమైంది, ఎంతమాత్రం సమర్థించదగింది కాదు. ఓ పోలీస్ స్టేషన్లోకి సిఐసి సమాచార కమిషన్ అధికారులను ప్రవేశించకుండా అడ్డుకోవడం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయపాలన అనే మౌలిక సూత్రాలు వారి చర్యను దెబ్బతీసినట్టయిందని చెప్పారు. ఇది ఎందుకు చేశారో అర్థం కావట్లేదు మరి పోలీసులు.